గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగిత్యాల ప్రాంతానికి మరి జస్లేట్ సార్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా పేరు వచ్చేసి శ్రీధర్ కిషన్. నేను మంచిర్యాలలో ఉంటాను. బేసిక్గా నేను బిల్డర్. గత 15 సంవత్సరాల నుంచి నేను షుగర్తో బాధపడుతున్నాను. ఎందుకు అంటే నేను బిజీ వర్క్ చేయడం వల్ల, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసేసి పొద్దున చేసే టిఫిన్ మధ్యాహ్నం తినడం, మధ్యాహ్నం భోజనము సాయంత్రం 4 గంటలకు తినడము, 4 గంటలు 12, 11, 1 తినడము, ఇట్లా స్కిప్ చేయడం వల్ల నాకు ఈ ప్రాబ్లం రావడం జరిగింది. ఆ సందర్భంలో మరి జస్రెడ్డి గారు మరి మంచి మిత్రులు నాకు ఒక 18 సంవత్సరాల నుంచి, మరి గురుగారు 18 సంవత్సరాల నుంచి మరి చంద్రబాబు దగ్గర పనిచేసినప్పుడు సుదృఢంగా మంచి మిత్రులు. మరి అప్పుడే నాకు ఎన్నో సార్లు మిత్రులు చెప్పారు నాకు, కానీ నేనంటే చెడపేమని పెట్టాను, అంటే వినిపించుకోవాలి అంటే నా బిజీలో నేను. కానీ అయినప్పటికీ ఏమైందంటే లాస్ట్ 6 months బ్యాక్ నేను అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అనుకోకుండా ఫోన్ చేశాడు సార్, నేను ఎక్కడున్నా బ్రదర్ అంటే మంచి హైదరాబాద్ లో ఉన్నాను, మరి ఇట్లా హాస్పిటల్ వచ్చిన సార్, ఎందుకంటే ఇట్లా షుగర్ బాగా అయింది సార్ వచ్చింది. మరి ఎంత వచ్చింది షుగర్ అంటే పాజిటివ్ షుగర్ వచ్చేసి నాకు 300, తిన్న తర్వాత 450, HbA1c ఎంత ఉన్నదని అడిగితే 14.4, 14.4 HbA1c. మరి అప్పటికి ఏమైందంటే అనేక మంది డాక్టర్లకు చూపించాను, తర్వాత ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్స్ కూడా చూపించాను. అక్కడ కూడా నాకేం న్యాయం జరగలేదు. కాకపోతే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళు నా హెల్త్ కార్డు ఒక 30 లక్షల కార్డు చూచగానే మంచిగా వెల్కమ్ చెప్పారు నాకు. నేను అనుకున్నా అప్పటికే ప్రీవియస్ ఏంటంటే నాకు కిడ్నీలో ఆపరేషన్ అయింది. 2015లో నా రైట్ సైడ్ కిడ్నీ ఓపెన్ సర్జరీ చేయకుండా బ్లాస్టింగ్ చేసి స్టోన్ తీశారు. 2016 మళ్ళా 1 year కాగానే లెఫ్ట్ సైడ్ కిడ్నీకి ఆల్రెడీ ఓపెన్ సర్జరీ చేసి యూరేటర్ పైప్ లో 16 స్టోన్ చిక్కుకొని తర్వాత అది ఆ యూరేటర్ ను పైపును చీరుతా ఉంటే బ్లడ్ రావడం జరిగింది. యూరిన్ కూడా బ్లడ్ రావడం జరిగింది ఆ సందర్భంలో. మరి అట్లనే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జరగడం వలన ఏమైందంటే నాకు ఇంకా సివియర్ అయిపోయి అలానే బీపీ, షుగర్ ఇట్లా క్రానిక్ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. మరి ఈ 6 months బ్యాక్ మరి మిత్రులు ఇచ్చిన తర్వాత కేవలం అదేమైందంటే షుగర్ ఎక్కువ పెరిగి నాకు సర్వైకల్ మీద పడదు ఫ్రెండ్స్. సర్వైకల్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ చిన్న మెదడు దగ్గర ఇట్లా కొవ్వంతా జమ అయిన వాపు వస్తుండే, మొత్తం వాపు వచ్చేసినంత లాగి ఈ రైట్ హ్యాండ్ లేవకపోతుంది, ఇలా లేవకపోతుండే. అది డాక్టర్ ఏం చెప్పినట్టు అక్కడ హాస్పిటల్లో ఎప్పుడైనా నీకు స్ట్రోక్ రావచ్చు, ఎప్పుడైనా నీకు ఆల్రెడీ పెరాలసిస్ రావచ్చు, ఏ సందర్భంలో అయినా మరి బాగా సీరియస్ ఉందని చెప్తే అప్పుడే మరి జేసీ గారు నాకు ఈ ప్రొడక్ట్ వచ్చేసి నాకు ఇప్పించి పంపించడం జరిగింది. అప్పుడు నేను ఫస్ట్ వారం రోజులు వాడాను. విపరీతమైన పెయిన్స్ వచ్చినాయి. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు మస్తు పెయిన్స్ వచ్చినాయి. ఏది సార్ ఆల్రెడీ మంచిగా ఉందని చెప్పి మీరు ఆల్రెడీ ఇచ్చారు, ఇంత పెయిన్స్ వస్తున్నాయంటే ఏం కాదు బ్రదర్, మీరు అలాంటి వాడండి తగ్గిపోతాయంటే ఇంకో 15 రోజులు వాడాను. ఈ పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయి. ఆ తర్వాత ఏమైందంటే ఇది ఏదైతే సర్వైకల్ ప్రాబ్లం ఏదైతే ఉన్నానో నాకు ఇది వాపు తగ్గడం జరిగింది, ఆ పెయిన్ తగ్గడం జరిగింది, ఈ చేయి కూడా ఫ్రీ అయిపోయింది. ఆ తర్వాత అట్లనే ఒక 2 నెలలు వాడాను. తర్వాత షుగర్ కూడా తగ్గడం జరిగింది. అంటే ఏదైతే 450 ఉన్నదో అది 200 లోపలికి వచ్చింది. మరి మళ్ళీ ఒక 15 రోజులకు ఒక నెల 15 రోజులు చేయించాను మళ్ళీ. ఆ తర్వాత అప్పుడు పాజిటివ్ షుగర్ ఎంత నాకు 300 లేదా 135కి వచ్చింది. అంటే ఇట్లా తగ్గుతూ ఈ రోజు లాస్ట్ 10 days బిఫోర్ చేయించాను 125 పాజిటివ్ లో, తర్వాత తిన్న తర్వాత 145 వచ్చింది. నా HbA1c ఆల్రెడీ 6.5 వచ్చేసిందండి. 14.4 6.5 వచ్చేసింది. నేను ఆ టైంలో ఇలా లేనండి, ఇంత కొట్ట ఉండే, కండరాలంతా ముఖం వాపు ఉండే, భయంకరమైన సిచ్యువేషన్. ఆ తర్వాత నేను వెరికోస్ వెయిన్స్ కూడా ఉండే నాకు ఇదంతా మొత్తం. అంటే నా కాళ్ళ కూడా ఏంటంటే ఈ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి ఏమైందంటే ఇట్లా పుండ్లలాగా పడిపోయి అంతా బ్లడ్ బిడ్డ ఇట్లా దుద్దలు వస్తాయి. షుగర్ వస్తే సార్ చెప్పారా ఇంత ముందు, దుద్ద ఎలా వచ్చేసి నెత్తంతా లాక్కునేది అంత గోకేదిలా, తర్వాత బాడీ అంతా ఇలా గోకితే క్యూర్లు పడి చాలా ఇబ్బంది జరిగేది, బ్లడ్ వచ్చేసేది. అది కూడా నార్మల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్ మరి ఇన్ని సంవత్సరం నుంచి నేను బయట అలోపతిలో వాడుతున్నాను, రకరకాల కంపెనీలో కూడా వాడుతున్నాను, అయినప్పటికీ తగ్గలేదు. మరి VR4 అనేది బ్లాక్ చేసిన ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ను ఎందుకు చెప్పొద్దని ఏం చేశానంటే స్టేటస్ పెట్టాను. నేను అప్పుడు స్టేటస్ పెడితే
ఆ రోజు కొంతమంది చూశారు మిత్రులు, తర్వాత వాడడం జరిగిన తర్వాత నా టౌన్ లో సప్న గారికి ఇచ్చాను, సప్న తర్వాత యాదరెడ్డి సార్ ఇట్లా శ్రీలంక మేడం వీళ్ళంతా టీం కు అందరికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు అనేక మంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు నేను ఇచ్చాను. సిరప్ క్రియాటిన్ వచ్చేసి 14 అతనికి ఉండే, అది ఒక్క ప్యాక్ వాడితేనే ఆయనకు 3.7 వచ్చింది. ఎక్కడ 14 3.7 చూడండి 2 months లోపలనే. మరి అదే నా డయాలసిస్ వచ్చేసి వారానికి 3 సార్లు అయ్యేది తనకు. మరి డయాలసిస్ వరంగల్లో చేయించుకున్న వ్యక్తి 2 సార్లకు వచ్చేసింది. ఇట్లా ఈ రోజు డయాలసిస్ కూడా 1 టైంకి వచ్చేసింది పర్సన్. ఇట్లా షుగర్, బీపీ, థైరాయిడ్, ముఖం నొప్పులు, కీళ్ళవాతం, పక్షవాతం, సర్వైకల్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్, అల్సర్ డిఫరెంట్ అనేక మందికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు ఈ యాడ్లో కూడా చాలా మంది కూడా మరి ఇది ఎవరి ద్వారా అంటే మిత్రులు జేసీ గారి ద్వారా నాకు ఆల్రెడీ నాకు అందిన తర్వాత వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల ఇంతమంది విధంగా ఈ రోజు వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంత మంచి ప్రొడక్ట్ ఎవరికైనా మనం చెప్పొచ్చు, ప్రమోట్ చేయొచ్చు. అనవసరమైన పోస్ట్ మనం వాట్సాప్ లో పెడుతున్నాం ఫ్రెండ్స్, అనవసరమైన మనం స్టేటస్ వేస్తున్నాం. ఈ ఆరోగ్యం కోసం మనం స్టేటస్ వేసినా మరి అనేక మందికి తెలుస్తుంది. వాట్సాప్ షేర్ కూడా మనం చేసిన అనేక మంది తెలుస్తుంది. కనీసం ఒక 100 మంది చూసినా ఒక 10 మంది అయినా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు బతుకుతారు. ఎస్ఆర్నో బతుకుతారు. ప్రతి ఒక్కరు కూడా మనకి ఏంటంటే ఆరోగ్యంతో పాటు మనం అన్ని రకాలుగా మనం ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇందులో ఉంది కాబట్టి థ్యాంక్ యూ. టైం బాగా ఉంది కాబట్టి సార్ వన్ క్వశ్చన్ సార్ మీరు డయాబెటీస్కి ఎన్ని రోజులు వాడిన తర్వాత 14.3 నుంచి 6.5కి వచ్చింది? 5 months సార్. ఎట్లా వాడేవారు? ఎన్ని వాడేవారు? ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ 3 days 1 month వాడాను సార్. ఆ తర్వాత ఫస్ట్ పొద్దున సాయంత్రం మళ్ళీ 3 రోజులు, ఆ తర్వాత పొద్దున్న సాయంత్రం 2, అట్లా మళ్ళీ ఒక 3 రోజులు. ఆ తర్వాత నా వెయిట్ అప్పుడు నేను దాదాపు 75 ఉండేది సార్. అంటే 8 క్యాప్సూల్స్ వాడాను. వెయిట్ ఎక్కువ వాడాను. వాడుతూ ఈ రోజు సార్ నార్మల్గా వచ్చేసి వెయిట్ కూడా చాలా తగ్గింది సార్. అలాంటి వెయిట్ కూడా లాస్ట్ మంత్ నేను ఆల్రెడీ విప్రోటీన్ వాడాను. జస్ట్ 4.5 kg తగ్గింది సార్ 1 week లోపల. టోటల్ గా 5 months లో రెస్పాన్స్, టోటల్ 5 months లో మీకు ఈ రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకా వాడుతున్నారా? స్టిల్ వాడుతాను సార్. 1 year దాకా కష్టంగా వాడతాను సార్. ఎందుకంటే 1 year తర్వాత కూడా మన ఫుడ్ స్టైల్ బాగాలేదు కాబట్టి ఏంటంటే మెయింటెనెన్స్ కింద ఆల్రెడీ 3 months కు ఒక బాడీ వాడతాను సార్ ఖచ్చితంగా.